హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా గోంగూర ఆకుల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఆనియన్, అలాగే కొన్ని పల్లీలు, పుదీనా అండ్ కరివేపాకు. ముందుగా ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని, ఆనియన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు, పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని గోంగూర ఆకులను అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పేస్ట్ లాగా. మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వాటిని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయింది కదండి, దీన్ని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లోకి ఈ గోంగూర ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, అలాగే కరివేపాకు, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతుంది కదండి, దీనిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ.